హాయ్ అండి. హాయ్ అండి. వెల్కమ్ వెల్కమ్ టు టు మేక్ మేక్ లైఫ్ లైఫ్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ఇన్ ఇన్ తెలుగు తెలుగు ఛానల్. ఛానల్. ఇవాళ నేను మీతో అమ్మవారికి ఎంతో ఇష్టమైన నైవేద్యం గూడాన్నాన్ని చూపించబోతున్నానండి. అందుకోసం ముందుగా చిన్ని గ్లాస్తో రైస్ని తీసుకుంటున్నాను. 3 సార్లు చక్కగా వాష్ చేసేసుకొని 1కి 3 చొప్పున 1 గ్లాస్ బియ్యానికి 3 గ్లాసులు చొప్పున వాటర్ అనేది యాడ్ చేసుకుని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసేయండి. మీకు దగ్గర టైం ఉంటే ఒక గంట వరకు ఉంచినా పర్వాలేదు. మనకి ఇక్కడ మెత్తగా రావాలి రైస్ అనేది. సో నేనైతే ఒక పావుగంట పక్కన పెట్టి కుక్కర్ పెట్టేశానండి. 4 విజిల్స్ వచ్చే వరకు కూడా అలాగే స్టవ్ మీద ఉంచాను. మీకు ఒకవేళ టైం ఉంటే 1 అవర్ పాటు పక్కన ఉంచి ఆ తర్వాత పెట్టుకోండి. తర్వాత వేడి మీద ఉన్నప్పుడే మ్యాషర్ తీసుకుని కొంచెం ఇలా మెదిపేసుకుంటే మనకి చక్కగా మెదిలిపోతుందండి. ఎంత మెత్తగా అయితే మనకి ఎంత పేస్ట్ లాగా అయితే గుడాన్నం అంత బాగుంటుంది. మీరు ఎంతవరకు చేయగలుగుతారో అంతవరకు మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకోండి రైస్ని. ఇలా చేసుకున్న దాన్ని పక్కన పెట్టేసుకోండి. మీకు కావాలంటే మ్యాషర్లో వేయకుండా మిక్సీలో కూడా వేసుకోవచ్చు, కానీ అంత టైం ఏం పట్టదండి. ఆల్రెడీ వేడి మీద ఉంది కాబట్టి చక్కగా మ్యాషర్తో నలిగిపోతుంది. ఇలా మెదిపేసుకున్న తర్వాత రైస్ని పక్కన పెట్టేసుకొని బాండీ పెట్టుకొని నెయ్యి వేసుకొని అందులో జీడిపప్పు పలుకుల్ని అలాగే కిస్మిస్ని వేసుకొని వేయించుకోవాలండి. ఇలా వేయించేసుకొని నేతిలో మంచి ఫ్లేవర్ వచ్చిన తర్వాత మంచి అరోమా వచ్చిన తర్వాత తీసేసి వాటిని ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి. అలాగే అదే బాండీలో మనం ఏ కప్పుతో అయితే ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో అదే క్వాంటిటీలో 1.5 గ్లాస్ వరకు బెల్లం అనేది తీసుకోవాలండి. మనం తీసుకున్న దానికి ఇంచుమించుగా డబల్ కాదు కానీ ఒక 3/4 వరకు బెల్లం అనేది తీసుకోవాలి. ఎందుకంటే మనం వండిన దానికి 3 గ్లాసెస్ వాటర్ వేసాం కదా, 3 టైమ్స్ డబల్ ట్రిపుల్ అవుతుంది కదా, అందుకోసం 1.5 తీసుకుంటే సరిపోతుంది. అంటే 3/4 అనమాట. మనం తీసుకున్న రైస్ క్వాంటిటీలో బెల్లం అనేది 3/4 ఉండాలి. అలాగే అందులో ఎంతైతే బెల్లం వేసానో అంత వాటర్ వేసాను. బెల్లం కొంచెం మరిగిన తర్వాత బెల్లం నీళ్ళు అనేవి కొంచెం బాయిల్ అయ్యి బెల్లం కరిగిన తర్వాత అప్పటికప్పుడు దంచుకున్న ఇలాచీని యాడ్ చేశానండి. అలాగే ఇలా మిక్స్ చేసేసుకోవాలి. మీరు కావాలంటే బెల్లం వాటర్ని వడకట్టుకోవచ్చు. నేనైతే ఏమీ వడకట్టట్లేదండి. డైరెక్ట్గా మ్యాష్ చేసి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసేసుకుంటున్నాను. ఇలా అంతటినీ వేసేసుకోండి. కొంచెం టైం పడుతుందండి. ఇది అంతా కూడా రైస్కి బెల్లం వాటర్ పాకం ఏమీ రావాల్సిన అవసరం లేదు. చక్కగా బెల్లం అనేది కరిగితే సరిపోతుంది. మనకి ఈ బెల్లం గెడ్డల్లా ఉంది కదండి, మ్యాష్ చేసిందంతాని కలిపి పక్కన పెట్టేయడం వల్ల అలా గెడ్డల్లా అయిపోయింది. వేడి మీద మీరు వెంటనే చేసేసుకుంటే మీకు చాలా ఈజీగా అయిపోతుంది, కలిసిపోతుంది. సిమ్లోనే పెట్టుకుని కొంచెం సేపు ఓపికగా కలుపుకున్నారంటే చక్కగా దగ్గరకు అయిపోతూ ఉంటుంది. ఒక పావు కప్పు నెయ్యి వరకు పక్కన పెట్టుకోండి. అరకప్పు 1 కప్పు వరకు కూడా తీసుకోవచ్చు. మనం తీసుకున్న రైస్ క్వాంటిటీకి ఈక్వల్ క్వాంటిటీలో నెయ్యి తీసుకోవచ్చు, మన ఇష్టం. నేనైతే అక్కడక్కడ నెయ్యి వేస్తూ దగ్గరకు ఉడికించుకుంటూ ఉన్నాను, మధ్య మధ్యలో ఒక్కొక్క స్పూన్ అలాగా. అంతేనండి. స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఎంతో సింపుల్గా చేసుకునే గూడాన్నం రెడీ.